సో వాట్ ఈజ్ స్టేకింగ్? స్టేకింగ్ అంటే ఏంటి? సో మేము క్రిప్టోలో కానీ స్టేకింగ్ పదం మీరు చాలాసార్లు వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎథీరియంలో స్టేకింగ్ అని ఉంటుంది. ఎథీరియంలో ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ అని యూస్ చేస్తారు. అలానే సొలానాలో కూడా స్టేకింగ్ ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీలో స్టేకింగ్ అనే కాన్సెప్ట్ చాలా కామన్గా ఉంటుంది. సో మీరు కానీ వీడియో చివరిదాకా చూసారంటే మీరు స్టేకింగ్ అనే కాన్సెప్ట్ని మీరు ఎవరికైనా లైక్ లిటరలీ ఒక 5 year పిల్లోడికైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కాన్సెప్ట్ని. మీరు ఆన్లైన్ చూసారంటే ఈ కాన్సెప్ట్ చాలా పెద్ద కాంప్లెక్స్గా చెప్తుంటారు. బట్ యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే ఆ ఎగ్జాంపుల్తో మొత్తం డౌట్స్ని క్లారిఫై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే ఒకతను ఒక పాల్ షాప్ అయితే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడంటే ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాడు. ఈ పర్సన్ దేనికంటే ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చినప్పుడు పేమెంట్ చేస్తారు కదా, పేమెంట్ చేశాక దీని ఒక వెరిఫై చేయాలన్నమాట ట్రాన్సాక్షన్ అథెంటికా కాదా అనేసి. సో ఇప్పుడు మిల్క్ షాప్కి ఒక కస్టమర్ వచ్చి ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఒక మిల్క్ ప్యాకెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. తీసుకున్న తర్వాత 100 రూపీస్ అనే ట్రాన్సాక్షన్ అనేది మనకైతే పేమెంట్ చేస్తాడు. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఎంప్లాయీని హైర్ చేసుకున్నాం కదా, తన యొక్క జాబ్ ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయడం. తను ఏం చేస్తాడు, ఎవరైతే కస్టమర్ అయితే మనీ పేమెంట్ చేశాడో అది మనకు వచ్చిందా రాలేదా, ఇది అథెంటికా కాదా, ఇది ఒరిజినల్ మనీయే కాదా అని వెరిఫై చేసి తన యొక్క బుక్లో ఒక బుక్ ఉంటుంది కదా, లెడ్జర్ అనేసి ఒక బుక్ ఇచ్చాడు అనుకో, బుక్లో ఎంటర్ చేస్తాడు అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం డైరెక్ట్గా ఒక ఎంప్లాయీని మనం ట్రస్ట్ చేస్తున్నాం. ఒక ఎంప్లాయీ మంచోడైతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. వాట్ ఇఫ్ ఆ ఎంప్లాయీ కానీ చెడ్డోడయ్యి ఒకళ్ళు స్కామర్ అయ్యి రాంగ్ ట్రాన్సాక్షన్ యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఒక కస్టమరు వాళ్ళ ఫ్రెండే వచ్చాడు అనుకోండి, 100 మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాడు అంటే 100 × 100 అంటే ఎంత పే చేయాలి, తను 10,000 పే చేయాలి కదా. సో 10,000 చేసే బదులు వాళ్ళ ఫ్రెండ్ ఓన్లీ 5,000 పే చేశాడు. బట్ కానీ ఈ ఎంప్లాయీని హైర్ చేసుకున్నాం కదా, వాళ్ళ ఫ్రెండ్ అనేసి తను 10,000 బుక్లో యాడ్ చేశాడు, రాంగ్గా యాడ్ చేశాడు. ఇక్కడ నష్టపోయేది ఎవరు? మనం. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనకు కాన్సెప్ట్ తీసుకొస్తాం, అదే స్టేకింగ్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు కాన్సెప్ట్ తీసుకుందాం. ఒక ఎంప్లాయీని హైర్ చేసుకున్నాం కదా, ఎంప్లాయీని హైర్ చేసుకున్న ముందు మనం ఒక కండిషన్ పెడతాం. నువ్వు కానీ జాబ్ జాయిన్ అవ్వాలంటే మీరు నాకు 10 crores అంటే డిపాజిట్ చేయాలి. 10 crores డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయొచ్చు. నా షాప్లో కూర్చొని ఏమైనా పేమెంట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి. ఈ డిపాజిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే తనకి ఒక భయం అనేది ఉంటుంది. సో తను తప్పనే చేయడు. ఎందుకు తప్పు చేయడంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకి కానీ కరెక్ట్గా ట్రాన్సాక్షన్ వెరిఫై చేశాడు అనుకోండి, తనకి రివార్డ్గా మనం కొద్దిగా మనీ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ సొలానాలో తీసుకున్నారంటే 8% రివార్డ్ అనేది ఉంటుంది. ఇయర్లీ 8 × 13 మారుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను 10 crores పెట్టడానికి డిపాజిట్ చేశారనుకోండి, వాళ్ళకి 5% ఎవ్రీ ఇయర్ అంటే 50 lakhs తనకి రివార్డ్గా వస్తుంది. తను చేయాల్సింది ఒకటే, ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడం. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మన ఈ ఎగ్జాంపుల్లో తను మన షాప్లో, ఈ మిల్క్ షాప్లో తను కూర్చొని ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి. కరెక్ట్గా చేస్తుంటే తనకు రివార్డ్ అనేది వస్తుంటుంది. ఒకవేళ తను కానీ తప్పుగా కానీ ట్రాన్సాక్షన్ వెరిఫై చేశాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 200 పే చేయాల్సింది 100 పే చేశాడు. బట్ కానీ తను ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని బుక్లో ఎంటర్ చేశాడు అనుకో, తను తప్పు చేశాడు కదా, తను తప్పు చేసినందుకు 10% ఆఫ్ తన డిపాజిట్ అమౌంట్ అనేది కొలాప్స్ అయిపోతుంది, అంటే మనకు వచ్చేస్తుంది. దాన్ని క్రిప్టో కరెన్సీలో స్లాషింగ్ అంటారు అనమాట. నువ్వు డిపాజిట్ చేసావు, నువ్వు తప్పు చేసిన దానికి ఇది నీకు ఒక శిక్ష. సో దాంట్లో 10% మనీ అనేది నీకు కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన యూజర్ 10 crores డిపాజిట్ చేశాడు కదా, అది 9 crores పడిపోతుంది. సో దానివల్ల ఎవరైతే వెరిఫై చేస్తారో తను చాలా అథెంటిక్గా వెరిఫై చేస్తాడు, ఎక్కడ స్కామ్ చేయాలని అనుకోడు. బట్ కానీ నేనేం చేశానంటే నా షాప్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు నేను ఒక్క పర్సన్ని నేను ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక పర్సన్ బదులు నేను ఇంకొక 100 మెంబర్స్ని హైర్ చేసుకున్న ఎంప్లాయీస్ని. ఈ 100 మెంబర్స్ ఏం చేస్తారంటే జస్ట్ ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వచ్చి ఒక పాల్ ప్యాకెట్ తీసుకుని 100 రూపీస్ పేమెంట్ చేశాడు. చేసిన తర్వాత ఇక్కడ 100 ఎంప్లాయీస్ ఇండివిజువల్గా ఒకరితో ఒక సంబంధం లేకుండా ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తారు. 100 పేమెంట్ చేశారు, వాళ్ళు వెరిఫై చేస్తారు, అథెంటిక్ అయితే బుక్లో ఎంటర్ చేసుకుంటారు. ఇది కాన్సెప్ట్. ఇలా 100 మెంబర్స్ వెరిఫై చేయడం వల్ల ఇది కరెక్ట్గా మీకు ఒక నమ్మకం వస్తుంది. ఇంతమంది ఎస్ అంటే మీకు నమ్మకం వస్తుంది కదా, అది అథెంటికా కదా అనేసి. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100లో ఒక పర్సన్ అనేది ఒక స్కామర్ ఉన్నాడు. ఆ పర్సన్ కానీ రాంగ్ ఎంటర్ చేశాడు అనుకో, మనకి ఇంకా 99 మెంబర్స్ చెప్తారంటే ట్రాన్సాక్షన్ అనేది తప్పు. బట్ కానీ ఒక పర్సన్ ఏం చేశాడంటే స్కామర్ ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ఎంటర్ చేశాడు. సో మనకు అప్పుడు అర్థమైపోతుంది కదా ఈ స్కామర్ అనేసి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంతకు చెప్పినట్టుగా వాడి మనీ స్లాష్ చేస్తాం. మొత్తం 3 వార్నింగ్స్ ఉంటుంది దీంట్లో. ఫస్ట్ టైం వార్నింగ్ ఉంటుంది, సెకండ్ టైం వార్నింగ్ ఉంటుంది, థర్డ్ టైం అయిపోతుందంటే తనని మనం జాబ్లో నుంచి తొలగించేస్తాం. అదే మీరు క్రిప్టోలో తీసుకున్నారంటే తనని ఆ నోడ్ సర్వర్ నుంచి మనం తీయేస్తాం అనమాట. సో తను కమ్యూనిటీలో పార్ట్ అవ్వడు. సో ఇదే ఎగ్జాంపుల్ని మనం క్రిప్టోలో ఒకసారి అప్లై చేద్దాం. సో మన మిల్క్ షాప్ అనేది ఒక ప్రపంచం అనుకోండి, వరల్డ్ మ్యాప్ అనుకోండి. దాంట్లో
ఈ మన ఎంప్లాయీస్ ఉన్నారు చూసారా, వీళ్ళు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్‌లో కూర్చొని ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తుంటారు. ఇక్కడ ఎంప్లాయీస్ ఆర్ నథింగ్ బట్ నోడ్ సర్వర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్స్‌ని వెరిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో కూర్చొని నా సోలానా నా వాలెట్ నుంచి యూఎస్ఏలో ఉన్న ఒక దగ్గర ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది బ్రాడ్‌కాస్ట్ అవుతుంది. బ్రాడ్‌కాస్ట్ అయ్యి ప్రతి ఒక్క సర్వర్‌కి వెళ్తుందనమాట. సో వీళ్ళేం చేయాలంటే యాస్ ఎ సర్వర్ ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి. ట్రాన్సాక్షన్ వెరిఫై చేసి కరెక్ట్ అయితే బ్లాక్ చైన్‌లో యాడ్ చేస్తారు. సో ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 10 crores డిపాజిట్ చేస్తారని. అలానే మీరు బ్లాక్ చైన్‌లో గనుక తీసుకున్నారంటే ఈ ప్రతి ఒక్క సర్వర్ ఉన్నారు చూసారా, వాళ్ళు గాని పార్టిసిపేట్ చేయాలంటే ఒక అమౌంట్ అని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎథీరియంకి అయితే మినిమం 32 ఎథీరియం అనేది మీరు స్టేక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. సోలానాలో అయితే ఒక విధంగా ఉంటుంది. స్వీలో అయితే ఆల్మోస్ట్ 10 మిలియన్ స్వీ టోకెన్స్ అనుకుంటున్నాను, గుర్తులేదు. మీరు స్టేక్ చేయాల్సి ఉంటుంది. చేసి ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తారు. దీనివల్ల నాకు లాభం ఏంది అంటే నేను చెప్పాను కదా, మీరు కరెక్ట్‌గా ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తుంటే ప్రతి ఇయర్ మీకు రివార్డ్ అనేది ఉంటుందన్నమాట. లైక్ 5% 6% ఆఫ్ యువర్ డిపాజిట్. ఇక్కడ నోడ్ సర్వర్స్ ఉన్నారు చూసారా, ఎవరైతే వెరిఫై చేస్తారో వాళ్ళని వాలిడేటర్స్ అంటారు. వాలిడేటర్స్ అంటే ఏంటంటే నేను చెప్పినట్టుగా ట్రాన్సాక్షన్‌ని వాలిడేట్ చేస్తుంటారనమాట. ఎలా చేస్తారు? మనీని డిపాజిట్ చేసి స్టేక్‌లో పెట్టి వెరిఫై చేస్తారనమాట ట్రాన్సాక్షన్స్‌ని. సో మనం 10 మిలియన్స్ ఆఫ్ స్వీని మనమైతే పెట్టి వాలిడేట్ అవ్వలేం కదా. సో అక్కడ ఒక కాన్సెప్ట్ వస్తది. అదే డెలిగేషన్. డెలిగేషన్ అంటే ఏందంటే, బాస్ నా దగ్గర 10 మిలియన్ స్వీ టోకెన్స్ లేదు. నేను నా టోకెన్స్‌ని డెలిగేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 రూపీసే ఉంది. నీ దగ్గర ఆల్రెడీ 10 బిలియన్ ఉంది కదా, నా 100 రూపీస్ కూడా నువ్వు తీసుకొని నువ్వు ట్రాన్సాక్షన్ వాలిడేట్ చేసుకో. చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్‌లో నాకు ఇచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ పే చేశాను కాబట్టి తనకి మీరు 6 రూపీస్ నాకు ఇచ్చే బదులు మీరు కొద్దిగా ఒక 5% కమిషన్ తీసుకొని మిగతా నాకు ఇవ్వండి. సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. సో డెలిగేట్ చేసినప్పుడు మీరు ఏమైనా చూసారంటే నీకు ఒక స్క్రీన్‌షాట్ పెడతాను. సో డెలిగేట్ చేసినప్పుడు చార్జెస్ అనేవి ఉంటుందన్నమాట. ఆ చార్జెస్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. సో డెలిగేట్ చేసుకొని మనం ఈ విధంగా మనీని సంపాదించొచ్చు. సో మీకు సింపుల్‌గా చెప్పాలంటే స్టేకింగ్ అంటే ఏం లేదు. మీరు మీ యొక్క మనీని తీసుకెళ్ళి స్టేక్‌లో పెట్టి ట్రాన్సాక్షన్స్‌ని వెరిఫై చేస్తారు. ఎందుకు చేస్తారంటే నెట్వర్క్‌ని సెక్యూర్‌గా ఉంచడానికి. సో ఇంతమంది ఒక హై మనీ పెట్టి స్టేక్ చేసి ట్రాన్సాక్షన్ వెరిఫై చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏదైతే చేస్తారో అది అథెంటిక్ అని అర్థం. సో మీరు ఎంతైతే స్టేక్ చేసి అంత చేస్తారు. మీరు ఎంత పెట్టి స్టేక్ చేస్తారో నెట్వర్క్ అనేది అంత సెక్యూర్‌గా ఉంటుంది. సో మీకు సింపుల్‌గా స్టేకింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఏంటంటే, మీరు మీ మనీని తీసుకెళ్ళి డిపాజిట్ చేసి, లాక్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేవి వెరిఫై చేస్తారనమాట. ట్రాన్సాక్షన్ వెరిఫై చేసి మీరు నెట్వర్క్‌ని సెక్యూర్‌గా ఉంచుతారు. సో ఇది స్టేకింగ్ అంటే. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మీ దగ్గర మనీ ఎక్కువ ఉంటే మీరు వాలిడేటర్ అవ్వచ్చు. అంటే బేసికల్‌గా మీరే నోడ్‌ని రన్ చేసి ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేసి మీరు మనీని సంపాదించొచ్చు. ఒకవేళ మీ దగ్గర అంత మనీ లేకుంటే, లైక్ మినిమమ్ ఉంటుంది కదా, నేను చెప్పినట్టుగా స్వీట్ 10 మిలియన్ ఉండాలనేసి, అంత లేకుంటే మీ టోకెన్స్‌ని మీరు డెలిగేట్ చేసుకోవచ్చు. డెలిగేట్ చేసుకొని దాని నుంచి మీరు రివార్డ్స్ అనేది పొందొచ్చు. బట్ కొద్దిగా కమిషన్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే వాలిడేటర్ ఉంటారో వాడికి. సో ఇదండి వాల్యుబుల్ స్టేకింగ్ అంటే. ఇంకా స్టేకింగ్‌లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. లైక్ లిక్విడ్ స్టేకింగ్ అనేసి ఇలా చాలా ఉంటాయి. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎస్పెషల్లీ లిక్విడ్ స్టేకింగ్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లిక్విడ్ స్టేకింగ్ వల్ల యూజెస్ ఏంటి, అసలు ఇది ఏంటి అనేసి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.